దేశంలో 7 విడతలుగా సాగిన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పూర్తి కావచ్చింది. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. త్వరలోనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీనికి జూన్ 4వ తేదీ వేదిక కానుంది. దీంతో ఓట్ల లెక్కింపు ఎలా సాగుతుంది, అక్కడ ఎలాంటి నిబంధనలు పాటిస్తారు, ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు అవకాశం ఉంటుందా, అధికారులు చేయనున్న కౌంటింగ్ లో రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఏం పని, వారు అభ్యంతరం చెబితే కౌంటింగ్ ఆగిపోతుందా వంటి అంశాలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో కౌంటింగ్ ప్రక్రియపై ఓ లుక్కేద్దాం. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురవుతుంది. దీనికోసం ముందు నుంచి అధికారులు కసరత్తులు జరుపుతారు. లెక్కింపుకు 4 గంటల ముందు అధికారులు తమ డ్యూటీలో జాయిన్ కావాల్సి ఉంటుంది. సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు ఉదయం 4 గంటలకు వెళ్లాలి. 5 గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ చూపిస్తారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం చేయిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కింపులో గోప్యత పాటిస్తామని ప్రతిజ్ఞ చేయిస్తారు. తొలుత సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ లో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తూనే మరోవైపు ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. ఒక నిమిషానికి దాదాపు 3 పోస్టల్ బ్యాలెట్లు చొప్పున ఓట్లు లెక్కించనున్నారు. ఆయా నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను వాటి పరిధిలో పోలైన ఓట్లు ప్రాతిపాదికన ఎన్ని రౌండ్లు కావాలో నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో రౌండ్ కు 30 నిమిషాల సమయం పడుతుంది. 14 నుంచి 15 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేస్తారు. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టుగా నిర్ధారిస్తారు. ఇలా నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యను బట్టి రౌండ్లుంటాయి. ఒక ఈవీఎంలో 1000 నుంచి 1200 ఓట్లుంటాయి. రౌండ్ కి 14 టేబుల్స్ మీద అంటే 14,000 నుంచి 15,000 ఓట్లు తెలుస్తాయి. ఉదాహరణకు 1,00,000 ఓటర్లు ఉంటే 8 నుంచి 10 రౌండ్లలో ఫలితం వస్తుంది. 2 లక్షలుంటే 16 నుంచి 20 రౌండ్లలో ఫలితం వెలువడుతుంది. భీమిలి, గాజువాక, మల్కాజ్గిరి లాంటి లక్షలాది ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో రౌండ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఓట్లను లెక్కించే స్థలాన్ని రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారు. కౌంటింగ్ తేదీ, సమయం కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు ఫిక్స్ చేస్తారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు అంతా ఒక చోట వేయాలి. అయితే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సరాసరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటాయి. ఈ పరిస్థితిలో రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకే చోట కానీ వేర్వేరు స్థానాల్లో కానీ లెక్కింపు జరుగుతుంది. ఒక నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారి బాధ్యత వహిస్తారు. ఇందులో ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. అందుకే కౌంటింగ్ రోజు కూడా రిటర్నింగ్ అధికారి పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈవీఎంల లెక్కింపులో వచ్చిన ఓట్లు వీవీప్యాట్ల స్లిప్ల ఓట్లతో చూస్తారు. ఏదైనా వ్యత్యాసం ఉంటే మళ్లీ స్లిప్లను రెండోసారి లెక్కబెడతారు. వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు పూర్తయ్యేదాకా అధికారికంగా ప్రకటించడం జరగదు. ఒక రౌండ్ ఫలితాలు ఈసీ అధికారికంగా ప్రకటించాలంటే 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది. రెండో రౌండ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. మైక్రో అబ్జర్వర్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈవీఎంల నుంచి వచ్చిన ఓట్లు వీవీప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోవాలి. ఆ తర్వాత ఏజెంట్లు అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత 6వ రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యం అవుతుంది. అంతేకాదు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ ఉంటుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల లోపల, బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లేందుకు ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ లాక్ సిస్టమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. అంతేకాదు కౌంటింగ్ కు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.